గీతురాయలు గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడే ఆవేశపడకుండా నేను చెప్పేది చివరిదాకా వినండి. చాలా లాజికల్గా, చాలా టెక్నికల్గా చెప్తాను. ప్రతి పాయింట్ అలాగే ఉంటుంది. మొత్తం విన్న తర్వాత మీ ఇష్టం, అప్పుడు కామెంట్ చేయండి. ఈ రోబో కామెంట్స్ ఏవో ఉంటాయి కదా, ఆటో కామెంట్స్ ఏవో, అది వాళ్ళ ఇష్టం. అయ్యే వెళ్తా ఉంటే దాన్ని వదిలేండి. ఐ జస్ట్ వాంట్ ద రియల్ ఆడియన్స్ నా బాధ వినాలని, నా మాటలు వినాలని. అలాగే గీతురాయలు గారు కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే అసలు యాక్చువల్గా ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే నేను ఒక జరిగింది మన ఇన్స్టాగ్రామ్లో పెట్టేసాం, అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు ఇంకొక రీల్ చేశారు. ఆ రీల్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, అవేర్నెస్ అన్నది మనం ఇస్తుంది సరిపోవట్లేదు, ఇంకా అవేర్నెస్ కావాలి అని చెప్పి. సో గీతు గారు కూడా ఈ వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి చూడండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ పెరుగుతుంది, చాలామందికి అవేర్నెస్ అనేది క్రియేట్ అయ్యింది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ వ్యూస్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, అంటే ఎవరైనా ఒకళ్ళు వీళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారు, అప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడు చేయొచ్చు కదా, వాళ్ళ మీద చేయొచ్చు కదా, వీళ్ళ మీద చేయొచ్చు కదా, డబ్బుల కోసం చేస్తున్నారు అనుకునే వాళ్ళకి, వ్యూస్ కోసం చేయాలంటే నా దగ్గర పెద్ద ఛానలే ఉంది. 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, అందులో చేయొచ్చు. డబ్బుల కోసం చేయాలంటే ఈ ఛానల్ మానిటైజేషన్ అయ్యి చాలా వారాలు అయింది, కానీ ఆ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యి చాలా వారాలు అయింది, స్టిల్ ఇంకా మానిటైజ్ చేయలే. సో అది పక్కన పెట్టేద్దాం. అవన్నీ తీసేయండి, ఆ పొలిటికల్ థింగ్స్ అని తీసేయండి. రియల్ కంటెంట్ కోసం మాట్లాడుకుందాం. మనం బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు చేశారో, అది ఎవరైనా సరే, అది మన రివ్యూవర్లో అయినా సరే, మన బిగ్ బాస్ కంటెస్టెంట్లు అయినా సరే, ఎవరైనా సరే, ఎవరికి తెలిసిన వాళ్ళు, ఎవరికి తెలిసినంత ఇన్ఫర్మేషన్తో, ఎవరికి తోచిన టైంలో వాళ్ళు, నేనైతే రియల్ యూట్యూబర్, అదే ఫుల్ టైం యూట్యూబర్ని అయితే కాదు. నాకు ఆఫీస్ వర్క్ ఉంటుంది, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, మేనేజర్ రోల్లో ఉన్నాను. సో చాలా ఎక్కువ వర్క్, ఇప్పుడు వరకు నేను వర్క్లోనే ఉన్నాను. అదే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. సో మనకు తెలిసినంత వరకు, మనకు అయినంత వరకు చేస్తాం. వాళ్ళది ఎందుకు చేయలేదు, వీళ్ళది ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు అన్నది మ్యాటర్ కాదు, కన్సర్న్ కాదు. సో అలా చేసుకుంటూ వచ్చినప్పుడు సడన్గా గీతురాయలు గారిది చాలా మంది ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు ఒక స్టేటస్. ఏంటంటే, మీరు బెట్టింగ్ యాప్ల మీద వీడియోలు చేశారు, ఆ జంతువులు చనిపోతున్నాయి, మొక్కలు చనిపోతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు, సంథింగ్ ఇలా మీనింగ్ వచ్చే విధంగా. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చదవలేను, కానీ అలా వచ్చే విధంగా నాకు చాలా హట్టింగ్ అనిపించింది. అది ఆవిడ ఎవరిని ఉద్దేశించి పెట్టినా, నాకు ఫార్వర్డ్ చేసేప్పటికి నాకు అనిపించింది, అంటే అది ఎవరిని ఉద్దేశించి పెట్టినా వాళ్ళు కూడా చేస్తున్నదే కదా, అందరూ చేస్తున్నారు కదా. అలాగే వాళ్ళు దాని మీద అది చేశారు కాబట్టి వాళ్ళే మళ్ళీ దీని మీద చేయాలి అని ఆలోచించడం ఎందుకు? మనం చేసి మళ్ళీ మాట్లాడితే ఒక అందం, నేను చేశాను మీరు చేయండి అని కాదు కదా, అలా జరగలేదు కదా. దీని గురించి నేను లాస్ట్ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేశాను. అయిపోయింది వీడియో, ఎవరైనా చూడాలంటే చూడండి. అదే గీతురాయలు గారు రీల్ చేశారు కదా, ఫస్ట్ రీల్, నేను చేసిన రీల్ అదే, బెట్టింగ్ టు HCA, అదే మనం చెప్పింది అనమాట. సో దానికి ఆవిడ రీల్ చూసుంటారు. ఆబ్వియస్గా కొంచెం హట్టింగ్ అని అనిపించి ఉండొచ్చు, ఈవెన్ నేను లైన్ క్రాస్ అవ్వకుండా మాట్లాడినా సరే. ఇక్కడ నేను గీతురాయలు గారి కోసం చిన్న మంచి మాట చెప్తే ఏంటంటే, ఇట్స్ నాట్ బీన్ ఈజీ. ఒక అమ్మాయికి, లేదంటే అబ్బాయికైనా సరే, ఎవరికైనా సరే, సోషల్ మీడియాలో కొంతమంది ఫాలోవర్స్ని ఏర్పరచుకోవటం అన్నది, అంటే మనం చెప్పేది వాళ్ళు బ్లైండ్గా నమ్మి, లేదంటే మనం చెప్పేది వాళ్ళు తీసుకొని, మనం చెప్పేది వాళ్ళు విని అలా చేయటం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో ఉన్నాను, ఆ ఫాలోవర్స్ రావడం ఎంత కష్టంగా ఉంటుంది, ఏంటి వాళ్ళని ఎంత బతిలాడుకోవాలి అన్నది నాకు తెలుసు. సో అప్రిషియేట్ చేస్తాను నేను దాన్ని ఖచ్చితంగా. ఆ రెస్పెక్ట్ అయితే కనుక ఉంటుంది ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి ఉంటుంది. కానీ ఆ రెస్పెక్ట్ని మీరు కాపాడుకోవాలి. మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఫ్యామిలీ అని చెప్పి వదిలేస్తున్నారో వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు ఏంటి అన్నది ఇక్కడ మేజర్. దానికోసమే అవేర్నెస్, దానికోసమే ఇదంతా. అంతేగాని మనకు నచ్చింది, మనకు డబ్బుల కోసం, మన స్వార్థం కోసమో, మన నేమ్ కోసం, మన ఫేమ్ కోసం మనం ఫాలో అయ్యే వాళ్ళని ఎలా పడితే అలా వాడేస్తాం అన్నది కరెక్ట్ కాదన్నది నా పాయింట్. సో నాకు రెస్పెక్ట్ అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు ఆవిడ రీల్ ఏం చేశారంటే, గీతురాయలు కార్లు కొనేసింది, గీతురాయలు బళ్ళు కొనేసింది, గీతురాయలు బిల్డింగ్లు కొనేసింది, ఆస్తులు ఉన్నాయి, అయ్యున్నాయి. అసలు గీతురాయలు బెట్టింగ్ ప్రమోషనే చేయలేదు, చేసుంటే చూపించండి అని చెప్పి. గీతురాయలు కార్లు కొనేసిందని కానీ, గీతురాయలు బస్సులు కొనేసిందని కానీ నేనైతే అనలేదు. బెట్టింగ్ అయితే చేశారు అని చెప్పి నేనైతే చెప్పాను. ఇంతకుముందు పాత వీడియోస్లో బిగ్ బాస్ ఒకసారి పాత ఛానల్లో తోపు స్క్రాప్ అని చేసినప్పుడు ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ చేశారు, ఎవరెవరు చేయలేదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. అందులో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే తప్పులు ఇన్ ద సెన్స్, చేసిన వాళ్ళు కూడా చేయలేని లిస్టులోనే పెట్టా. సో అది వేరే విషయం. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ఒకటి చేసిన తర్వాత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నేను చేయలేదు అన్నప్పుడు వెంటనే ఏమవుతుంది, బాబు ఆ అమ్మాయి ఏమో చేయలేదు అంటుంది, నువ్వేమో చేసావు అంటున్నావు, మాకు సమాధానం కావాలని వరుసగా రీల్ ఫార్వర్డ్ చేసి ఆ మెసేజ్లు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, బయట పెట్టి, ప్రూఫ్స్ ఉంటే తను బయట పెట్టమంటుంది, దమ్ముంటే పట్టుకోరా షికావచ్చు అని అన్నట్టు. అప్పుడు చేయాలి కదా, అది దట్స్ ఫోర్స్డ్ మీ చేయాలి. సో నేను ఒక రీల్ చేసి అందులో నా దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ పెట్టా. సో ఎవరైతే ప్రూఫ్స్ కోసం ఈ స్క్రీన్ మీద ఎదురు చూస్తున్నారో, దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, సారీ, ఇది నాకు చాలా టైం లాస్ అయిపోయింది, నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి పెట్టలేను కాబట్టి. పైగా ఇంకోటి ఏంటంటే స్ట్రైక్లు పడే ఛాన్స్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, టాప్ యూస్దే, అందులోకి వెళ్ళండి, రీల్ ఉంటుంది, ఖచ్చితంగా చూడండి. అందులో ప్రతిదీ స్క్రీన్ షాట్తో సహా ఉంటుంది. మనం నాకేమనిపించిందంటే, మనం ప్రమోట్ చేసామా లేదా అన్న విషయం అందరికన్నా ముందు మన మనస్సాక్షికి తెలుసు, మనం చేసామా లేదా అన్నది.
అలాంటిది ప్రూఫ్లు చూపించండి లేదంటే నాకు పంపించండి అన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అంటే నాకు ఏదైతే రెస్పెక్ట్ ఉందో అది కొంచెం హట్టింగ్ అనిపించింది. అదేంటి ఇంత పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలా ఛాలెంజ్ అంటే అలా చేశారేమో అనిపించింది, ఛాలెంజ్ చేసినట్టు చూపించండి అని. సో నా దగ్గర ఉన్నవన్నీ అంటే ఆవిడ అన్ని డిలీట్ చేసుకున్నారు, అన్ని ట్రిమ్ చేసుకున్నారు. బట్ మనం ఇంతకుముందు తీసిన స్క్రీన్ షాట్లు కానీ ఏవైనా సరే కొన్ని ఉన్నాయి. అలాగే ఆవిడ ఛానల్ అదేమంటారు బ్రాడ్కాస్ట్ ఛానల్లో తనే ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో వాటితోనే మనం ఒక వీడియో చేసిన దాంట్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గానే మాట్లాడాను, అందులో ఏం డిస్రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు దాని తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అయితే నేను చేశాను, ఎస్ సో అండ్ సో డౌట్లో సో అండ్ సో దాంట్లో నేను చేశాను, లేదా స్టిల్ అది ఆ ఛానల్ అది కాదు, లేదంటే అది ఏ కంటెంట్ ఏదో ఒకటి దాని మీద ఒక రియాక్షన్ ఏదో ఒకటి. అంటే అదర్వైజ్ ఏమవుతుందంటే జనాలకు కన్ఫ్యూజన్ ఉండిపోద్ది, నేను తప్ప మీరు తప్ప, నేను రైటా మీరు రైటా అని. దాంతో ఏమవుతుందంటే నేను నా ఆ రీల్ కింద మిమ్మల్ని తిడతా వచ్చిన కామెంట్లు కూడా నేను డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది బూతులతో. నాకు ఎవరైనా ఒకటే, అది మీరైనా, నాకు ఆ రెస్పెక్ట్ ఉంటుంది, అగైన్ చెప్తున్నా. సో డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు దీనికి రియాక్ట్ అయ్యి ఒక వీడియో కానీ ఏదైనా చేసి ఎస్ ఓకే నేను మర్చిపోయాను, లేదంటే అది పాతదో లేదంటే ఇంకోటో మీరు చేసి ఇంకోసారి నేను చేయను, ఎస్ సారీ నేను రియలైజ్ అయ్యాను, అప్పుడు నాకు తెలియదు, ఇప్పుడు నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నాకు ఈ ఇష్యూలో ఉన్న సీరియస్నెస్ అర్థమైంది అన్న పాయింట్లు మీరు పెట్టి కనుక ఇష్యూని క్లోజ్ చేస్తుంటే చాలా అంటే చాలా బాగుండేది. మళ్ళీ ఇంకొకరు ఇంకో వీడియో చేయకుండా, మళ్ళీ ఇంకొకరు ఇంకో వీడియో చేయకుండా ఏదో తనకు ఒక ఎండు కట్టు పడేది. ఇక్కడ ఎవరికి కావాలి? ఇక్కడ పర్సనల్ ఫైట్స్ ఎవరికి కావాలి? నాకైతే అవసరం లేదు. నేను ఒక కాజ్ కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఆ కాజ్ మీద ఎవరైతే ఉన్నారో నాకు కనిపించిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు కనిపించిన వాళ్ళు, దగ్గర ప్రూఫ్లు ఉన్నవాళ్ళు, ఖచ్చితమైన ప్రూఫ్లు ఉన్నవాళ్ళు, నేను వాళ్ళ పేర్లు తీసుకుంటూ వెళ్తున్నాను. నాకు వాళ్ళెవరితో పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదు. నేను విఆర్ రాజా మీద వీడియో చేశాను. విఆర్ రాజా నాకు కరెక్ట్గా 1.5 కిలోమీటర్లో ఉంటాయి, నాకు కనిపిస్తాను కొన్నిసార్లు. ఎక్కడ దారిలో కొడతాడే భయంగా కూడా ఉంటుంది ఒక్కోసారి. రిస్కే చేసాం. ఎందుకు చేసాం? అది కాజ్ అంతే. మా విజయవాడనో లేదంటే మాకు తెలిసినడనో లేదంటే ఇంకోటనో అలా ఉండలేం. ఆదిరెడ్డి మీద వీడియో చేశాను నేను, నాకున్న డౌట్స్ అన్ని అడిగాను అందులో నేను. సో అది మనం ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు దాని మీద ఉంచాలి. ఎందుకంటే మనం బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు మనం మేజర్గా పెట్టేది స్టాండ్ తీసుకోవాలి, న్యూట్రాలిటీ ఉండాలి. మీరు చేస్తుంటే దానికి రిప్లై ఇచ్చుంటే వేరే రకంగా ఉండేది. మీరు అయి చేయకుండా ఇప్పుడు రెండో కన్సర్న్ రైజ్ చేశారు. అదేంటి అంటే నేను ఉదయాన్నే లేచి టిక్ టాక్ ఓపెన్ చేశా పాత వీడియోలు చూడటానికి, అది రావట్లా. కాన్ ఓపెన్ చేశా, అది కూడా రావట్లా. బట్ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేశా, అది మాత్రం వస్తుంది. ఎలా అని చెప్పి ఇక్కడి నుంచి ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో దాని గురించి టెక్నికల్గా తెలుసుకుంటే మీకు ఆ డౌట్లు రావు. సో మ్యాటర్ ఏంటంటే టిక్ టాక్ అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజ్డ్ ఎంటిటీ. అదొక ఏమంటారంటే ఒక పెద్ద కంపెనీ లాంటిది అనమాట. దానికి ఒక చైర్మన్, బోర్డు మెంబర్స్ ఇలా ఉండి వాళ్ళు ప్రతి కంట్రీలోనూ వాళ్ళ ఆ కంట్రీకి సంబంధించిన లీగలైజింగ్ రూల్స్ ఫాలో అవుతా నడిపించిన ఒక పబ్లిక్లీ ప్రభుత్వాల చేత అప్రూవ్ చేయబడి పబ్లిక్లో నడుస్తున్న ఒక ప్లాట్ఫామ్. అదొక అప్లికేషన్ కానీ ప్రొడక్ట్ కానీ ఏదైనా సరే వాళ్ళు కనుక ఏవైనా రెగ్యులేషన్స్ కనుక ఫాలో అవ్వకపోతే, ఇప్పుడు ఇండియాకి సంబంధించిన వాళ్ళు డేటా కానీ ఏదైనా ఇండియాలో అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి రూల్ ఉందన్నమాట. ప్రతి కంట్రీ ఇప్పుడు రూల్ ఫాలో అవుతుంది. ఏంటంటే సెన్సిటివ్ డేటా అంటారు అనమాట. సో మన డేటా, మన పర్సనల్ డేటా, నా పేరు లేదంటే నా ఆధార్ నెంబర్ ఏదైనా సరే మన సర్వర్స్లోనే, అంటే మన ఇండియా రీజియన్లో ఉన్న సర్వర్స్లోనే స్టోర్ చేయాలి. లేదు అంటే కనుక ఆ యాప్ని నడవనీరు. అలాంటి కొన్ని కండిషన్స్ ఏ ఉంటాయి. వాళ్ళు కనుక అందులో ఏదైనా ఒకటి ఫాలో అవ్వకపోతే అలాంటి యాప్స్ని వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఆ యాప్ని బ్యాన్ చేసినా వాళ్ళు ఇల్లీగల్గా రన్ చేస్తామంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళు మిగతా కంట్రీస్లో కూడా లీగల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం సూ చేసి వాళ్ళ నుంచి మనం డబ్బులు వసూలు చేయటమో లేదంటే వాళ్ళని మొత్తంగా అన్ని కంట్రీస్లో టెర్మినేట్ చేయటమో ఏదో ఒకటి చేసి దాన్ని ఏదైనా చేయొచ్చు. వేరాజ్ యువర్ కాన్ థింగ్ మీకు ఓపెన్ అవ్వలేదు అన్నారు. చాలా నిక్కచ్చిగా నిజాయితీగా చెప్తున్నా అది ఓపెన్ అవుతుంది. సరేనా? అది ఎందుకు ఓపెన్ అవుతుంది అంటే మీరు అంటే ఇక్కడ ఒక చిన్న అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు abcd.com అనే ఒక వెబ్సైట్ ఉందనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే దీన్నే డొమైన్ వాటిని అర్థమయ్యేలా మిర్రర్ సైట్స్ అంటారు అనమాట. అలాగే డొమైన్ ఫార్మింగ్ అని అంటారు. అంటే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే దగ్గరగా ఉండే పేర్ల మీద చాలా డొమైన్స్ క్రియేట్ చేసి పెడతారు. abcd.com అనేది ఒక కాన్ సైట్ అనుకోండి. వాడు ఏం చేస్తారంటే abcd1.com, abcd2.com, abcd3.com, abcd4.com అని చెప్పి ఇలా వరుసగా 20 అన్ని పెట్టుకుంటాడు. అన్ని రెప్లికాసే, చాలా ఈజీ క్రియేట్ చేయడం కూడా. గవర్నమెంట్ వచ్చి abcd1.com బ్లాక్ చేసింది అనుకోండి. వాడు ఏం చేస్తాడంటే ఆ సైట్కి వచ్చే ట్రాఫిక్ని abcd2.com, abcd3.com, abcd4.comకి రీడైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడిని పట్టుకోవాలన్నా, వాడిని ఆపాలన్నా, వాడిని అరెస్ట్ చేయాలన్నా వాడికంటూ ఒక ఫేస్ ఉండదు, వాళ్ళకంటూ ఒక కంపెనీ ఉండదు, వాళ్ళకంటూ ఒక బోర్డు ఉండదు, వాళ్ళకంటూ ఏది ఉండదు. ఇట్స్ మాస్క్లెస్ మ్యాన్ అన్నట్టు అనమాట. అసలు మాస్క్ కాదు కదా, అసలు మ్యాన్ కాదు, ఎవడు కనిపించడు. వాళ్ళు అలాగా సర్వైవ్ అవుతారు, అలా థ్రైవ్ అవుతారు ఈ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్లో అనమాట. అది ఎక్కడి నుంచి రన్ అవుతాయి, వాటి సర్వర్లు ఎక్కడ ఉంటాయి.
అలాంటి సైట్స్ ఓపెన్ చేసి అందులో మన డేటా ఇవ్వటం కానీ లేదంటే మన క్రెడిట్ కార్డు స్టోర్ చేయటం కానీ ఏదైనా సరే అది మన దోల తీరుతుంది, మంది తప్పు. ఇప్పుడు నేను ఎవరికైనా సరే వెళ్ళి abcd1.com ఉందిరా అని చెప్పకపోతే వాడికి తెలియదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకేంటి కాన్ ఓపెన్ అవుతుంది అన్నది తెలియదు. నేను వచ్చి ఇప్పుడు మీకు చెప్పాను అనుకోండి, ఇంకోండి ఈ లింక్ నొక్కండి, ఇక్కడ నుంచి మీకు కావాల్సినవన్నీ దొరుకుతాయి అని చెప్పి ఆటగాళ్ళు అన్నట్టు ఆయన చెప్పినట్టు నేను చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఆబ్వియస్గా వెళ్తారు, నొక్కుతారు, చేస్తారు. ఇది చాలా సెక్యూర్డ్ సైట్ అని నేను చెప్పాను అనుకోండి, అందులో ఉన్న ప్రీమియం కంటెంట్ కోసం మేబీ మీరు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అక్కడి నుంచి. ఎందుకంటే నేను చెప్పాను కాబట్టి, ఆనంద్ అనేవాడు చెప్పాడు, ట్రస్టబుల్ కాబట్టి అక్కడి నుంచి మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వచ్చు, మీకు అన్యాయం జరగచ్చు. సో ఇప్పుడు మీకు తెలియని విషయాన్ని నేను తెలియజేశాను అనమాట. దీన్ని ఏమన్నాం మనం? ప్రమోషన్ అన్నాం, సరేనా? అలాగే వెబ్సైట్స్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ అలాగే థ్రైవ్ అవుతున్నాయి. వాటికి మొబైల్ అప్లికేషన్స్ ఉండవు, ఇల్లీగల్ వాటికి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ బెట్టింగ్ ఆర్గనైజేషన్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఏంటంటే, ఒక సముద్రం ఉందనుకోండి, అవి ఆ సముద్రానికి అవతల ఇంట్లో ఉన్నాయి. ఈ బెట్టింగ్ ఆడే వాళ్ళందరూ అంటే మన పిల్లలు, మన పోరగాళ్ళందరూ ఏంటంటే సముద్రానికి యువతల ఇంట్లో ఉన్నారు. వీళ్ళకి సముద్రానికి అవతల ఇంట్లో ఏముందో తెలియదు. తెలుసుకోవాలని కుతూహలం కొంతమందిలో ఉంటుంది, అది వేరే విషయం. దూలగాళ్ళు ఉన్నారు. మీరేం చేస్తున్నారంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేవాళ్ళు మీరందరూ ఒక బ్రిడ్జ్లా ఏర్పడి, అంటే ఒక బ్రిడ్జ్లా నుంచి ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళందరికీ, మన పోరగాళ్ళందరికీ ఆ బెట్టింగ్ యాప్స్ అవతల సముద్రంకి అవతల వైపు ఉన్న వాటికి చేరడం చాలా ఈజీ అయిపోయింది. వీళ్ళకి ఫస్ట్ ఏం తెలియదు సముద్రం అవతల ఉంది, సార్ సముద్రం అవతల పలానాది ఉంది, అందులో మన తెలుగు కస్టమర్ కేర్ ఉంది, 700 పైన గేమ్లు ఆడుకోవచ్చు, ఇవన్నీ మీరు పోస్ట్ చేసినాయి గీత గారు. సో చేయటం వల్ల ఏంటంటే మన వాళ్ళందరూ ఆ బ్రిడ్జ్ ఎక్కి టింగ్ 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 అనుకుంటూ వెళ్ళి ఆడుతున్నారు. మీరు ప్రమోట్ చేయకపోతే ఇది ఆగిపోద్దా అంటే ఆగరు. ఇందులో దోలగాళ్ళు ఉన్నారని చెప్పిన వాళ్ళు ఈదుకుంటే వెళ్ళైనా సరే ఆడతారు, వాళ్ళం ఆపలేం. కానీ ఈజియెస్ట్ వే అయితే ఉందో, అంటే ఈ ప్రమోషన్స్ కనుక మనం ఆపగలిగితే ఏమవుతుందో, ఆ బ్రిడ్జ్ అనేది కూలిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సముద్రం అవతల కొత్తది ఏదైనా పుట్టుకొస్తే మనకు తెలియదు. మేజర్ థింగ్ అది, అదే పాయింట్, మేజర్ పాయింట్. నెక్స్ట్, ఇండియాలో ఓపెన్ అవుతున్నాయి కదా కొన్ని సైట్స్ అంటే, ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. అవన్నీ మనం తెలుసుకోవాలి. యాక్చువల్గా మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి మనకి ఎన్ని తెలిసి ఉండాలన్నమాట. సో ప్రమోషన్స్ చేసే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి అన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మిమ్మల్ని ప్రమోషన్స్ చేయొద్దని అన్నాను నేను. ఇండియాలో లీగల్ బెట్టింగ్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ అయినా ఏదైనా సరే, అంటే ఇండియాలో కాదు, మన ఆంధ్ర తెలంగాణలో, ఇండియాలో కొన్ని చోట్ల బెట్టింగ్ అలౌడే, అది ఓపెనే. ఎందుకు అలౌడ్ అంటే, మన పాత కాలంలో, మన పురాతన కాలంలో ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒకడొచ్చి ఏమన్నాడంటే, ఒక స్టేట్ వాళ్ళు వచ్చి నాకు క్యాజినో కావాలన్నారు గోవా వాళ్ళు, ఇంకో స్టేట్ వాళ్ళు వచ్చి కేరళలో వచ్చి మాకు లాటరీ కావాలన్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా మాకు లాటరీ కావాలి అన్నారు. అప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్, ఎంత మా వల్ల కాదు కానీ ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్ వాళ్ళు డిసైడ్ చేసుకోండి అని చెప్పి చట్టాలని స్టేట్ పరిధిలోకి వదిలేసింది. అన్నగారు వచ్చిన తర్వాత మనకు లాటరీ టికెట్లు బ్యాన్ అయినాయి. కేరళలో లాటరీ టికెట్లు ఉంటాయి, వెస్ట్ బెంగాల్లో లాటరీ టికెట్లు ఉంటాయి, మా మదర్ వాళ్ళది, అందుకని వెళ్తే అప్పుడు చూస్తూ ఉంటాం. సో గోవాలో క్యాజినోస్ రన్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనకేం జరిగిందంటే 2017 తెలంగాణలో, 2020 ఆంధ్రాలో ఆన్లైన్ గేమింగ్ అనేది ఏదైతే ఉందో, రమ్మీలు కానీ లేదంటే ఫ్యాంటసీలు కానీ లేదంటే ప్యూర్ బెట్టింగ్ అండ్ గేమింగ్ కానీ ఏదైనా సరే, ఈవెన్ ఇండియాలో రిజిస్టర్ అయినా కూడా, వాళ్ళ లీగల్గా వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ అయినా కూడా, అంటే డ్రీమ్ 11 లాంటివి కానీ ఏవైనా సరే, మనకి అవి బ్యాన్. మనం వాటిలో ఆడటం కానీ వాటిని ప్రమోట్ చేయటం కానీ లేదంటే వాటిలో ఏ విధంగానూ పాలు పంచుకోవడానికి వీల్లేదు. అది ఏ యాప్ అయినా సరే, ఈవెన్ డ్రీమ్ 11 లాంటి అప్లికేషన్ అయినా సరే మనకి బ్యాన్. సో మీరు అలాంటి వాటిని ప్రమోట్ చేశారు, ప్రమోట్ చేయలేదని చెప్తున్నారు, వాటికి ప్రూఫ్స్ పెట్టాం. సో మీరు ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేయలేదని అంటున్నారు అన్నదానికి ఏంటంటే, వాటిని ABC1 అనే దాన్ని బ్యాన్ చేస్తే, మన వాళ్ళు ఇక్కడ బ్లాక్ చేస్తే, తెలంగాణలో కానీ లేదంటే ఇండియా మొత్తం మీద కానీ బ్యాన్ చేస్తే, 2 సంవత్సరాల ఈ వీడియోస్ కూడా చాలా డీటెయిల్గా పెట్టారు. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 450-500 వెబ్సైట్స్ బ్యాన్ చేశారు. మళ్ళీ ఫిబ్రవరిలో ఒకసారి బ్యాన్ చేశారు, డిసెంబర్లో ఒకసారి బ్యాన్ చేశారు. ఈ మధ్య రీసెంట్గా కూడా మళ్ళీ బ్యాన్ చేశారు మార్చిలోనే. స్టిల్ అవి కొత్త రూపంగా మార్చుకొని వస్తున్నాయి. ఎలా అంటే కోడ్ అంతా సేమే, కాపీ చేసి పేస్ట్ చేసి కొత్త నేమ్ ఇస్తారు దానికి. ఆనందాన్ని తీసేసి geethroyal.com అని పెట్టిచ్చేస్తారు. జనాలకు తెలియదు geethroyal.com అనే సైట్ వచ్చిందని, అంటిల్ అన్లెస్ మీరు చెప్పే వరకు. అదనమాట సంగతి, అది జరుగుతుంది. దాన్నే ఈ డొమైన్ ఫార్మింగ్ అని కానీ లేదంటే మిర్రర్ వెబ్సైట్స్ అని కానీ అంటారనమాట. అందుకని ఇండియా ఏంటంటే వాటిని కంప్లీట్గా బ్యాన్ చేయలేకపోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏవైతే రిజిస్టర్ అయి ఉన్నాయో, ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవుతా రిజిస్టర్ అయి ఉన్నాయో, వాటిలో మీరు ఆడి చూడండి, ఆడలేరు. మీరు డ్రీమ్ 11లో డబ్బులు వేసి ట్రై చేయండి, ఆడలేరు.
అంటిల్ అన్లెస్ మీరు ఫేక్ జీపీఎస్ యూస్ చేస్తే. అది కూడా కొంతమంది ఫ్యాంటసీ ప్రమోట్ చేసే వాళ్ళు అలాంటి ప్రమోట్ చేస్తుంటారు. కేవైసీ అవసరం లేదు, ఫేక్ జీపీఎస్ వాడచ్చని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ యాక్చువల్గా. సో వాటిని మీరు ఆడలేరు, గవర్నమెంట్ అది చేసింది. మీరు ఎలాంటి ప్రమోట్ చేస్తున్నారంటే మేము సింపుల్గా టెలిగ్రామ్ ఛానల్ కదా ప్రమోట్ చేసాం అనుకుంటారు. కానీ మీరు చెప్పేటప్పుడు స్క్రిప్ట్ మీకు అర్థమవుతుంది మీరు ఏం ప్రమోట్ చేస్తున్నారని. అందులో 74కి 70 గెలిపించా అంటాడు. ఒకడు మీరు స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు 74 మ్యాచ్లకి లాస్ట్ ఇయర్ 70 గెలిపించాడు అంటే దానివల్ల ఆడికి ఏం ఎడ్యుకేషన్ వస్తుంది, ఎదుటివాడికి 70 గెలిపించాడంటే గెలిపిస్తే ఏంటి గెలిపిపోతే ఏంటి, అది అంటిల్ అన్నది అది బెట్టింగ్ అయితే తప్పితే మీరు సింపుల్గా నాకు తెలియదు అని అన్నారు అనుకోండి, లాజికల్గా సెట్ అవ్వదు, జనాలు కన్విన్స్ అవ్వరు. సో మీకు తెలిసే ఇవన్నీ మీరు ప్రమోట్ చేశారు. అండ్ దట్టు మీరు లాస్ట్ ఇయర్ వరకు ప్రమోట్ చేశారు. లాస్ట్ ఇయర్ మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్ ప్రమోట్ చేశారు. నా దగ్గర రికార్డింగ్ అన్నీ ఉన్నాయి అనమాట. లేకుండా ఎలిగేషన్ నేను మీ స్టోరీలోనే పెట్టారు ఇది. అండ్ ఇంకొక విషయం చెప్తా, ఇది ఇల్లీగల్ అని మీకు తెలియలేదు అని అనిపిస్తే మీరు మనీ ఎలా తీసుకున్నారన్న పాయింట్లోంచి ఆలోచించి అటు సైడ్ నుంచి మనం నరుక్కుంటూ వెళ్ళినా కూడా మళ్ళీ అది ఇల్లీగల్ అని తెలిసింది. మీరు ప్రాపర్గా మీరు ఒక ఇన్వాయిస్ ఇచ్చి వాడు మీకు పే చేసి అదంతా జరిగితే ఒక విషయం. మీరు హ్యాండ్ క్యాష్ తీసుకోవటమో ఫోన్పే చేయించుకోవడం చేస్తే అగైన్ దట్ ఈస్ అనదర్ రాంగ్ పాత్. సో ఇలాంటి చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. ఐ బిలీవ్ మీరు చదువుకున్న వాళ్ళని నేను అనుకుంటున్నా, నాకు డౌట్ ఏం లేదు. కాబట్టి మనం కొంచెం ఇలాంటివి చేసేటప్పుడు, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకపోయినా వాళ్ళు సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయ్యారు. వాళ్ళు ఇలాంటి చేసి చెప్పారనుకోండి కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది. మనం ఏంటంటే చదువుకున్నాం కాబట్టి కొంచెం ఒకటి ఏదైనా ప్రమోట్ చేసే ముందు మనం చూసుకొని తెలుసుకొని నేర్చుకొని ప్రమోట్ చేస్తే ఇన్స్టా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ అన్నదానికి న్యాయం చేకూరుద్ది. నా వల్ల మీరు ఎవరు నష్టపోలేదు అని మీరు ఏదైతే భ్రమలో ఉన్నారో మీరు ఒక్కసారి కామెంట్స్ ఓపెన్ చేసి చూసుకోండి. మీరు ఎన్ని కామెంట్ డిలీట్ చేసినా అవి వస్తూనే ఉంటాయి. లేదంటే మా ఛానల్ కింద ఎక్కడైనా సరే మీకోసం చేసిన వీడియోలో కామెంట్స్ చూడండి, మీకు తెలిసిద్ది. పోస్ట్ చేయండి, మీరు ఎవరైనా నిజాయితీగా పోస్ట్ చేయండి కామెంట్. మళ్ళీ మీకు గీతురాయల్ గారి మీద హేట్రెడ్ ఉంది, ఆవిడేదో రివ్యూలప్పుడు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ చేశారని చెప్పి అలా చేయొద్దు. నిజంగా నిజాయితీతో మీరు గనక డబ్బులు లాస్ అయ్యి ఉంటే గీతురాయల్ గారి వల్ల ఖచ్చితంగా పోస్ట్ చేయండి. సో అలాగే నేను చెప్పేసాను, మీరు ఒక సైడే చెప్తున్నారు నేను పోస్ట్ చేశాను అని చెప్పి, రెండో సైడ్ అంటే మీరు దానికి ఒక వార్నింగ్ ఇచ్చాను నేను, అంటే ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్తున్నారు అని చెప్తే అగైన్ దిస్ ఇస్ డబల్ స్టాండర్డ్. ఐఎమ్ సారీ టు సే. మీరు అటు మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయట్లా, ఇటు మీ ఫ్యాన్స్కి న్యాయం చేయట్లా. డబ్బులు ఇచ్చినోడు మిమ్మల్ని నమ్మిచ్చాడు, అమ్మ మాది ప్రమోట్ చేయని. మీరు అది దగ్గర డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసినట్టు చేసి అరే దీన్ని నమ్మద్రా అని చెప్పడం కరెక్టా? మన బిగ్ బాస్లో మాట్లాడతాం కదా ఈ డబుల్ స్టాండర్డ్స్, హిపోక్రసీ, ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అవి మనం చేస్తున్నాం కదా, అది రాంగ్. మీరు తీసుకోవద్దు అసలు. రెండోది, మీరు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరేమో ప్రమోషన్ చేసింది స్టోరీలో, మీరు ఈ మెసేజ్ పెట్టింది ఎక్కడో మీ బ్రాడ్కాస్ట్ ఛానల్, అది చూస్తున్నాడు ఇది చూస్తాడో తెలియదు, ఇది చూస్తున్నాడు అది చూస్తాడో తెలియదు. ఇప్పటికీ చాలామంది గీతురాయలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని నమ్మేవాళ్ళు ఈ ఛానల్లో ఫాలో అయిన వాళ్ళు, స్టోరీస్ చూడడం వాళ్ళే, అదే ప్రాబ్లం. అలాగే మీ రీల్స్ చూడడం వాళ్ళు, ఆ పర్టికులర్ రీల్స్ చూడడం వాళ్ళు 1 డే పెట్టారు, మీరు డిలీట్ చేసేస్తారు. 2 days పెడతారు, కొన్ని డిలీట్ చేసేస్తారు. స్టోరీస్ పెడతారు, కొన్ని అవర్స్ డిలీట్ చేసేస్తారు. ఆ పర్టికులర్ టైంలో చూసిన వాళ్ళే. మీ ఇన్పుట్ అవుట్పుట్ ప్రమోషన్కి లాస్ అయిన వాళ్ళు నాకు తెలిసే 10 మంది ఉన్నారు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు పర్సనల్గా చెప్తున్నాను మీకు నేను. అలాగే ఇంకా మీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు, టెలిగ్రామ్ ఛానల్ ప్రమోట్ చేసిన వాళ్ళు, సో ఆ మెసేజ్లు అన్నీ వస్తూనే ఉన్నాయి. మీరు కామెంట్స్ నాకు తెలిసి ఇప్పుడు మీరు రెండో వీడియో చేస్తారు కదా టిక్టాక్ కాన్, నేను చూసినప్పటికీ చాలా అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఆఫ్ చేసేస్తారు కూడా కామెంట్స్ కొద్దిసేపట్లో నుంచి, నాకు ఎస్ రైట్ అయితే కనుక నేను చేసేపాటికి మళ్ళీ వీడియో అప్లోడ్ అయ్యేపాటికి. ఎందుకంటే ఉన్నాయి, 1-2 అయితే మీరు డిలీట్ చేస్తే కూర్చోవచ్చు. మీ దగ్గర అంత నెట్వర్క్ లేదు, మీరు సింగిల్గానే హ్యాండిల్ చేస్తున్నారు. మీ దగ్గర అంత నెట్వర్క్ మీరు కూర్చోబెట్టి మా రాజా అన్నలాగా అయితే మీరు కూర్చోబెట్టి కొట్టిస్తూ ఉండేవాళ్ళు. రాజా అన్న నెట్వర్క్ ఎవరికి ఉండదు, అయిపోయాను నేను విజయవాడలో. సో మీరు అలా కొట్టిలేరు అనమాట. అందుకోసం మనకు బెస్ట్ చేసి కామెంట్స్ ఆఫ్ చేసుకుని మీకు అదే అవుతుంది. నేను చూసిన దొరికితే మాత్రం నెగిటివ్ కామెంట్స్ అయితే మాత్రం మీకు గట్టిగా వస్తున్నాయి. ఎందుకంటే దట్స్ ద ఫ్యాక్ట్, మీరు చేశారు కాబట్టి. మీరు సింపుల్గా వచ్చి అంటే 2 రకాలుగా ఉన్నారు ఆడియన్స్ ఇప్పుడు వరకు ప్రమోట్ చేసిన వాళ్ళు, ఏదో సైలెంట్గా ఉన్నారు లేదా సారీ చెప్తున్నారు. మీరు వచ్చి సారీ చెప్పండి అయిపోయేది, సైలెంట్గా ఉన్న అయిపోయేది. చేసిన దాన్ని చేయలేదు అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అని క్రియేట్ అవుతాయి. అప్పుడు మేము అబద్ధం చెప్పిన వాళ్ళం అయిపోతాం, దానివల్ల రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. గీతు గారి ఫ్యాన్స్ నేను చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే, కావాలని రివ్యూర్స్ డౌన్ చేస్తున్నారు, అది పాయింట్ కాదు. ఇక్కడ ప్రూవ్ చేసుకోవాల్సిన పాయింట్ వచ్చేసింది అనమాట. సో మేము అబద్ధం చెప్పిన వాళ్ళం అయిపోతాం కాబట్టి అది కాదు, మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టే నేను చేయాల్సి వచ్చింది, నేను చెప్పాల్సి వచ్చిందని చెప్పడానికి ఇదంతా. అండ్ గీతు గారిని చేశారంటే కాదు, ముందు వీడియోలు కూడా చూసుకోండి. వ్యూస్ కోసం చేస్తున్నారంటే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీదే చేయొచ్చు.
కాదు కదా. ఇక్కడ మనం ఒక పర్టికులర్ కాజ్ తీసుకున్నాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం, దాని గురించే చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఒక్కటి చెప్తా, ప్రూఫ్లు ఉండని లేకపోయినాయి, ఫాలోవర్స్ నమ్మని లేకపోయినాయి, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కర్మ. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా అది మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవతల రోజు, ప్రతిరోజు మంది కాదు. సో మనం ఒక తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడంలో కూడా తప్పు లేదన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. తప్పు చేయకుండా ఎవ్వరూ ఉండరు. నేనైనా తప్పులు చేస్తాను, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా నేను ఇప్పుడు ఒప్పుకోవాలి, క్షమాపణ చెప్పాల్సిన సిచ్యువేషన్ నాకు వస్తుంది. అదర్వైజ్ కర్మ విల్ ఫాలో మీ కదా. హ్యూమన్స్ కాబట్టి మిస్టేక్స్ చేస్తాం. ఇప్పుడు నాకు దీని మీద ఐడియా ఉంది కాబట్టి, నేను తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నా. ఐడియా లేదు నేనేదో తింగర పని చేయొచ్చు. నేను చేసిన తర్వాత నాకు ఎవరైనా చెప్తే నేను రియలైజ్ అయ్యి అవును కదా అని ఆలోచించి సారీ చెప్తాను, అంతేగాని నేను బ్లైండ్గా నేను చేయలేదు అని చెప్పి అలాంటి చేయను నేను. అదొక్కటే, అదే డిఫరెన్స్. అది మార్చుకోవాలంటా నేను. కొంచెం ఉంది ఆ ప్రాబ్లం, నేను ఇది మాట్లాడకూడదు అనుకుంటున్నా కానీ బట్ అది ఉంది. మీరు ఇది సరి చేసుకోవాలి. నేను బిగ్ బాస్ టైం నుంచి చూస్తున్నా, మోటివేషన్ చెప్తూ ఉంటారు మీరు, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అది మీరు పాజిటివ్గా తీసుకొని సరి చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీరు ఇంకా గ్రో అవుతారు. లేకపోతే ఏంటంటే అది ఒక టూ మచ్ ఓవర్ యాటిట్యూడ్గా కన్వర్ట్ అయిపోయి మిమ్మల్ని లైక్ చేసే వాళ్ళు తగ్గిపోతూ ఉంటారు. ఇది చాలా ఫ్యాక్ట్, నేను చాలా ఫ్యాక్ట్ చెప్పాను మీకు. ఇది మీకు ఎవరు చెప్పారో చెప్పలేదు నాకు తెలియదు కానీ. సో ఇదన్నమాట సంగతి. గీతు గారి కంక్లూజన్ ఏంటంటే, గీతు గారు ప్రమోషన్ చేశారు 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం కాదు, లాస్ట్ ఇయర్ మే వరకు అయితే నా దగ్గర ఉన్నాయి. ఐపీఎల్ సీజన్లోనే చేశారు. ఇంకా మేడం ఇష్టం, ఒప్పుకుంటారా? లేదు నేను చేయలేదని అలాగే పట్టుకొని కూర్చుంటారా? లేదు టాపిక్ని డైవర్ట్ చేసుకుంటా వాళ్ళు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు బ్యాన్ చేయట్లేదు, ఇది బ్యాన్ చేశారు అది బ్యాన్ చేశారని చెప్పి అటు సైడ్ నుంచి తిప్పుకుంటారా అన్నదే ఇంకా మేడం ఇష్టం. నాకేమో ఏసీ పని చేయట్లేదు, ఓ పక్కన ఫ్రైడే అయినా కూడా డ్రై డే లాగా నాకు ఇప్పుడు దాకా నన్ను సాగుకొట్టారు మీటింగ్లో. అయినా స్టిల్ నాకు ఆ మెసేజ్లు వస్తానే ఉన్నాయి, అన్నా 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 అంటే. ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఇలాగే ఉంటుంది. ఆ రిఫ్ట్, నాకు పర్సనల్ రిఫ్ట్ అనేది నాకు అసలు ఇష్టం లేదు తెలుసా. ఒకరితో ఒక వీడియో కౌంటర్ అనుకుంటారు, అలా కాదు. మనం ఒకటి చెప్పాం, మీరు చేయలేదు అన్నారు కాబట్టి చేయాల్సి వచ్చింది. అదే మీరు అసలు ఏం చేయకుండా ఉంటే అసలు మ్యాటర్ ఉండేదే కాదు. మీరు చేశారని మేము అనుకున్నాం, మా దగ్గర ఉన్న ప్రూఫ్ మేము చెప్పేసాం, మీరు వదిలేసి సైలెంట్గా ఉంటే వెళ్ళిపోయేది. అలాగే మీరు మళ్ళీ చేయలేదని చెప్పారు కాబట్టి ఇది బాధ అయింది. మళ్ళీ దాని తర్వాత చేశారని ప్రూఫ్ చూపించిన దాని గురించి మాట్లాడకుండా మళ్ళీ మీరు టాపిక్ని డైవర్ట్ చేస్తే ఇంకోటి మాట్లాడటం వల్ల ఇంకో బాధ అయింది. ఇదనమాట అబ్బాయిల సంగతి. ఇప్పుడు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో, ఒరిజినల్ ఫ్యాన్స్, మీరు ఒకసారి మా వాళ్ళు కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఎవరైతే నష్టపోయినారో మీరు చూడండి, మీరు ఆలోచించండి. మీకు రైట్ అనిపిస్తే ఓకే ఒక లైక్, ఇంకా బాగా రైట్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సబ్స్క్రైబర్లు కూడా అడగాలి, ఎందుకంటే మా పాత ఛానల్ బిగ్ బాస్లో రివ్యూలు ఇచ్చిన ఛానల్ లేచిపోయే అవకాశం ఉంది. అందరినీ దొరికిన వాళ్ళు తరుముదాం, దొరకని వాళ్ళు తురుముదాం అన్నట్టు ప్రతి ఒక్కరి పేరు చెప్పుకుని వెళ్తున్నాం. అవేర్నెస్ జనాలకి ఎంతమంది జరుగుతుందో తెలియట్లేదు కానీ కొంచెం వెనకాల నెగిటివిటీ అయితే క్యారీ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది బిగ్ బాస్ వచ్చేవాడికి. సో ఒక ఛానల్ పోయిన ఒక ఛానల్ ఉండేటట్టు కాపాడుకుంటూ ఉండాలి. తెలిసిందే మీకు అందరికీ ఏం జరిగిద్ది ఏంటని. ఎనీవే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు బాగా నచ్చితే. గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్. గీతు రాయల్ గారు, ఒకవేళ నేను ఎక్కడైనా ఏదైనా తప్పు మాట్లాడుంటే ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మీరు చాలా కష్టపడి ఇంత స్టేజ్కి వచ్చారు కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు ఏం చేశారు ఏంటి అన్నది. దాని మీద కరెక్ట్గా మాట్లాడండి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. మేబీ 1-2 రోజులకి వాళ్ళ కోపం ఉన్నా ఎవెన్చువల్గా రియలైజ్ అవుతారు మనం తప్పు చేసిందని ఒప్పుకుంటే. సో మీరు ఆ యాంగిల్లో ఆలోచించండి, యూ విల్ అండర్స్టాండ్ దిస్. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.